అక్కడ మా ముఖ్య ఉద్దేశం రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజకీయ సిద్ధాంతాలకు అతీతంగా ఒకటే ఒక డిమాండ్, ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయాలి. ఆయన ఎందుకు రిజైన్ చేయాలి? రిపీటెడ్గా పేపర్ లీక్లు జరుగుతున్నాయి. మొన్న జరిగిన పేపర్ లీక్ కారణంగా, నీట్ పేపర్ లీక్ కారణంగా 24 లక్షల మంది నీట్ విద్యార్థులు తిరిగి ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. వాళ్ళు అనుభవిస్తున్న మానసిక క్షోభ కానివ్వండి, వాళ్ళు ఇబ్బంది పడుతున్న ప్రెషర్ కానివ్వండి, డిప్రెషన్కి గురవ్వడం కానివ్వండి, దీనివల్ల సుమారు 5 మంది ప్రాణాలు కూడా తీసుకోవడం జరిగింది. దేనికి? తిరిగి ఎగ్జామ్ కూడా రాయలేం మేము అన్నారు. సో మీరు తప్పకుండా నీట్ పరీక్ష ఎవరైతే తిరిగి పరీక్షకి వెళ్ళబోతున్నారో వాళ్ళ పేరెంట్స్, పిల్లలు ఎలాగో రాలేరు, వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఆల్రెడీ పరీక్ష ఇచ్చినారో, ఎవరైతే ఇప్పుడు నీట్ పరీక్ష ఇచ్చి సంవత్సరం దాటిందో మీరు, ఎవరైతే ఇవ్వబోతున్నారో నెక్స్ట్ 11th క్లాస్లో ఉన్నారో మీరు, వివిధ మన ఉద్యోగ సంఘాలు కానివ్వండి, దాని తర్వాత నిరుద్యోగ సంఘాలు కానివ్వండి, వివిధ రాజకీయ పార్టీలు కానివ్వండి, ఎవరైనా కానీ మీరు అక్కడికి వచ్చేది ఒక భారత పౌరుడి రూపంలో వస్తున్నారు. ఒక తిరంగా మన దేశ జెండాను పట్టుకొని వస్తున్నారు. ఒక రోజా పువ్వు కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని వస్తున్నారు. అది మన డిమాండ్. శాంతియుతంగా చేయబోతున్నాం. ఆ వర్క్ చేసే వాళ్ళ పైన ఉన్నది ఒక అధికారి అయి ఉండొచ్చు. ఆ అధికారి పైన ఉన్నది ఎవరు? మీరే కదా. లేకపోతే ఒక పని చేయండి, అధికారి మా మాట విన్నట్లే మాతో చేత, అదే చెప్తున్నాం, అధికారితో కూడా పని చేయించుకోలేని మీరు ఏ మొహం పెట్టుకొని ఆ పొజిషన్లో ఉన్నారనే కదా మేము ప్రశ్నిస్తుంది. మేము దేశానికే మాటిస్తున్నాము, వికసిత్ భారత్ చేస్తామంటున్నాము, స్పేస్ టెక్నాలజీ అంటున్నాము. ఒక పేపర్ పెట్టలేనికి చేత కాదు, మళ్ళీ మీకు అధికారము, మీరు అధికారంలో ఉన్న వాళ్ళపైన మీరు వాళ్ళకి డైరెక్షన్లా ఇచ్చేది. అధికారులు చేస్తే అవ్వలే, వీళ్ళ తప్పిదం వల్ల జరిగింది. వీళ్ళు పోయి మన ప్రధానమంత్రి గారు 4400 రోజులు కుర్చీలో ఉన్నాడని చెప్పి హారతులు పడుతున్నారు. నీ బాధ్యత హారతులు పట్టడం కాదు ధర్మేంద్ర ప్రధాన్. నీ బాధ్యత నీ అధికారులు పనిచేస్తున్నారా లేదా, నీ బాధ్యత నీ కుర్చీ కింద నీ అధికారులు స్కాములు చేస్తున్నారా, పేపర్ లీకులు చేస్తున్నారా, అది నువ్వు చేయాల్సింది. పేరులో ధర్మేంద్ర ఉంది కానీ నిజానికి నువ్వు ధర్మేంద్ర పనులు ఏం చేయట్లే, అన్ని అధర్మేంద్ర పనులు చేస్తున్నావు. ఇంతసేపు మంచిగా మాట్లాడాలనుకున్నా కానీ నోటికి కోపం వస్తుంది. నేను నిజంగా బీజేపీ వాళ్ళని అడుగుతున్నా, బీజేపీ వాళ్ళంటే దేశంలో సుమారు 33% మంది ఎవరైతే మీకు ఓటేసిర్రో వాళ్ళకి మీరంటే చాలా గౌరవం. మీరు పనిచేస్తున్నారు, దేశం కోసం పనిచేస్తున్నారు అని అనుకుంటున్నారు. ఈరోజు మీకు అవకాశం వచ్చింది. ఓకే, మీ ప్రధానమంత్రి గారు, మన ప్రధానమంత్రి గారు మంచివారు, ఆయన ఉంటారు. కానీ ఆయన కింద ఉన్న మంత్రి ఒక అసమర్థుడు. ఆయన రిజైన్ చేయాలి. ఆయన రిజైన్ చేస్తే మీకే మంచి పేరయ్యా. మేము చెప్తుంది అది. ఆయన రిజైన్ చేస్తే ఒక అసమర్థుని కూడా మా పార్టీ వాడినైనా దేశానికి ద్రోహం చేస్తున్నాడు నీట్ పేపర్ లీక్ చేసి. అసలు దేశానికి ద్రోహం చేస్తుంది నీట్ పేపర్ లీక్ చేసిన వాళ్ళు. తిరిగి దాన్ని ప్రశ్నిస్తే మమ్మల్ని దేశద్రోహులు అంటున్నారు. ఎవడు దేశద్రోహి? ఈరోజు ఎవడు దేశద్రోహి? తెలంగాణ విషయానికి వస్తే ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ కూడా విద్యాశాఖ మంత్రి లేకపోవడాన్ని ఎలా చూస్తారు? నేను వేరే విషయాలపైన ఏం మాట్లాడా. ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అంతే. కాక్రోచ్ జనతా పార్టీ రేపొద్దున ఏ మొహం తీసుకుంటుందో అది కూడా నాకు తెలీదు, నాకు సంబంధం కూడా లేదు. ఈ రోజు వాళ్ళ విషయంపై పోరాడుతున్నారు. అది నిజమా కాదా? 24 లక్షల మంది నీట్ ఎగ్జామ్ మళ్ళీ రాయాల్సి వస్తుంది, నిజమా కాదా? 5 లక్షల మంది ప్రాణాలు పోయినాయి, నిజమా కాదా? 2015 నుంచి ఈ రోజు వరకు సుమారు 148 ఎగ్జామ్ పేపర్ లీక్లు కానీ, ఓఎంఆర్లు తప్పిదం కానీ, దాని తర్వాత దొంగ మనుషులు వెళ్ళి ఎగ్జామ్ రాయడం కానీ, మాస్ కాపీయింగ్ కేసులు అయితే ఒక్కటి రుజువైంది. ఈడీ సిబిఐలు అంటే ప్రత్యర్థుల పైన, రాజకీయ విపక్షాల పైన వెళ్ళి దాడులు చేస్తున్నారు. వీళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? మీకు అంటే మీ ధ్యాస వాళ్ళ మీద లేదు, అది చెప్తున్నా. ఇప్పుడు హోమ్ మినిస్టర్ అయినా అరే నువ్వు రాజకీయ ప్రత్యర్థులను పక్కన పెట్టరాబాయ్, పోయి ఎవరైతే లీకులు చేస్తున్నారో వాళ్ళపైన కక్ష సాధింపు చేయి, వాళ్ళని పట్టుకుంటే లేదు. చార్జ్ షీట్ కూడా ఫైల్ చేయలేదు వీళ్ళు. చాలా మంది బెయిల్లతో బయటికి తిరుగుతున్నారు. సింపుల్ థింగ్. ఇది రాజకీయాల అతీతంగా చేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో పార్టీలను చేస్తుంది కాదు. ఒక అసమర్థుడు ధర్మేంద్ర ప్రధాన్ కుర్చీలో ఉన్నాడు. గత 12 ఏళ్లగా ఎన్ని తప్పులు జరుగుతున్నా ఏ అసమర్థుడు రిజైన్ చేయట్లే. రిజైన్ చేస్తే మారుతుందని నేను అనను. దాని తర్వాత కూడా చాలా పనులు చేయాలి, రిఫార్మ్స్ తేవాలి, అన్ని చేయాలి. కానీ ముందు వాడు బాధ్యత తీసుకోవాలి. అసమర్థుడు ఉన్నంత వరకు. ఇప్పుడు వాళ్ళ లోపల ఎట్లుందంటే, ఈయన తప్పు చేసిండు కూర్చున్నాడు, రేపొద్దున పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ మినిస్టర్ తప్పు చేస్తాడు, సివిల్ సప్లైస్ మినిస్టర్ తప్పు చేస్తాడు, మెడికల్ మినిస్టర్ తప్పు చేస్తాడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ తప్పు చేస్తాడు, ఇక ఫారెన్ అఫైర్స్ మినిస్ట్రీ అందరు తప్పు చేస్తారు. ఎందుకు? వాళ్ళకి ధీమా, అరే మన బీజేపీ వాళ్ళు మనం ఏం చేసినా మనల్ని వెనకేసుకొస్తారు రాబాయ్, మన బీజేపీ వాళ్ళు మనం ఏం చేసినా మన ప్రధానమంత్రి మనకు అండగా ఉంటాడు రాబాయ్. ఎవరికి నువ్వు అండగా ఉండాల్సింది? మాతో అండగా ఉండాలి. 24 లక్షల మంది నీకు జై కొడతారు నువ్వు కానీ అతన్ని రిజైన్ చేపించి రేపొద్దున పేపర్ లీక్ కాకుండా చేస్తే. అది నువ్వు గెలవాల్సింది. మా టార్గెట్ పేపర్ లీకులు జరగొద్దు. అది బీజేపీ ఉంటే బీజేపీని ప్రశ్నిస్తాం, ఇంకే పార్టీ కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్, ఇంకే పార్టీ ఉన్నా ఆ పార్టీ, ఏ పార్టీ ఆప్ ఉన్నా ఏ పార్టీ ఉన్నా
మాకు సంబంధమే లేదు. నేను ఏదైనా పార్టీలో ఉంటే ఆ పార్టీ తప్పు చేసినా ఆ పార్టీని కూడా ప్రశ్నించాలి మనందరం. కాబట్టి ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతుంది. బీజేపీ వాళ్ళు కూడా, మీరు చాలా మంది బీజేపీలో ఉన్న వాళ్ళు లేదు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని వాళ్ళ మనసులో ఉంది, కానీ వాళ్ళు చెప్పనీకి భయపడుతున్నారు, బయటికి చెప్పని. వాళ్ళు మీరేం మీ బీజేపీ ఐడెంటిటీ బయట పెట్టకండి, తిరంగా పట్టుకోండి, జెండా పట్టుకొని మన ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని చెప్పి అక్కడికి రండి. మనం యునైటెడ్ యాజ్ ఇండియన్స్గా నిలబడదాం అంతే.